ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న మద్య కుంభకోణం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ముడుపులు ఎలా చేతులు మారాయి, ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనే ప్రశ్నలకు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు సమాధానాలు వెతుకుతున్నాయి. ఇప్పటికే పలువురు సన్నిహితులు, మాజీ పీఏలను విచారించిన సిట్ ఇప్పుడు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేయవచ్చనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ మద్యం కేసులో సిట్ ఇప్పటి వరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రభుత్వ మద్యం దుకాణాల ముసుగులో జరిగిన ఈ కుంభకోణంలో ముడుపులు ఇవ్వని కంపెనీలను మార్కెట్ నుంచి ఎలా బయటకు పంపారో, ముడుపులు ఇచ్చిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఆర్డర్లు ఇచ్చారో ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఒక్కో మద్యం కేసుపై 150 నుంచి 600 రూపాయల వరకు వసూళ్లు జరిగాయని, ఈ సొమ్మంతా ఒక క్రమ పద్ధతిలో బినామీల ద్వారా ఎలా మళ్లిందో దర్యాప్తులో వెలుగు చూసింది. ఇటీవల రోజుల్లో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. ముఖ్యంగా జగన్ మాజీ పీఏ కె నాగేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు వరుసగా విచారించడం, ఆయన ఆస్తులపై ఆరా తీయడం ఈ కేసును కీలక దశకు చేర్చింది. బినామీల పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు, విదేశీ పెట్టుబడులు, హవాలా లావాదేవీలపై అధికారులు లోతుగా పరిశోధిస్తున్నారు. రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఇప్పుడు దర్యాప్తును నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైపు మళ్లిస్తున్నాయి. అధికారులు ఇప్పటికే నిందితుల ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. చివరికి వస్తే సేకరించిన వాంగ్మూలాలు, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. గత కొన్ని రోజులుగా జరుగుతోన్న పరిణామాలను గమనిస్తే ఇక ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం లాంఛనమేనని స్పష్టమవుతోంది. కేసు ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే చట్టం తన పని తాను చేసుకుపోతోందని దర్యాప్తు సంస్థల వర్గాలు చెబుతున్నాయి. ఈ మద్యం కుంభకోణం కేసులో తదుపరి పరిణామాలు ఏంటి, జగన్ విచారణలో ఏం తేలనుంది, వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.